హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనము మా కాకాతో కలిసి మన అల్కజార్ అయితే వచ్చేసిందంట, తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. ఆ, ఈయన వచ్చేసి మా కాక. ఈయన మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ డ్రైవింగ్. దాదాపు వచ్చేసి ఈయన 30-40 సంవత్సరాల నుంచి ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉన్నాడు. ఇప్పటికీ స్టిల్ ఈయన మాన్యువల్ కార్లను నడుపుతున్నాడు. ఇతను నడిపినంత స్మూత్గా మనమైతే నడపలేమండి, అంత ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల. నాకైతే మనమైతే అల్కజార్ దగ్గరికి వెళ్తున్నాం కదా, తనతో చాలా ఆతృతగా ఉంది. మ్యాక్సిమం 5-6 డేస్ నుంచి దూరంగా ఉంది కదా మన అల్కజార్. ఎలా ఉందో ఏమో. ప్రస్తుతానికైతే కొంచెం అయితే ఈరోజు ట్రాఫిక్ తక్కువనే ఉంది. తొందరగా వెళ్దాం అనుకుంటే మా కాక ఏమో కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు. స్పీడ్గా వెళ్దామంటే ఆయన తిడతాడు. ఎంతైనా సీనియర్స్ వాళ్ళు, మనలాగా అయితే స్పీడ్గా వెళ్ళరు, కొంచెం నిమ్మలంగా వెళ్తున్నాయని. నాకేమో లోపల అల్కజార్ని ఎప్పుడు చూడాలా, ఇప్పుడు ఎట్లా ఉందో, ఏమేమైందో చూడాలని ఆతృతగా ఉంది. ఇక్కడ చూడండి, మనకు అంత ఆతృత ఉంది. ఇక్కడేమో ట్రాఫిక్ జామ్ లైట్గా. పైగా ఇక్కడ వచ్చేసి మళ్ళీ చిన్న సర్కిల్లా ఉంది. నడవంటారు అబ్బా, ఈడ కూడా ఎదురుగా కాక నడుపుతుందా. అంటే అలాగో మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము, మన రోడ్డు మరవానికి అయితే. లక్కీలీ ఏంటంటే ఈరోజు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. ఈవినింగ్ టైం అవ్వడం వల్ల కొంచెం తక్కువ ఉంది. ఈవినింగ్ మీన్స్ ఒక 5 o'clock అట్లా అవుతుంది కదా. కొంచెం ఆఫీసులన్నీ ఇంకా కొంచెం లేట్గా వెళ్తే మాత్రం ఫుల్ అంతా రోడ్ అంతా ఇక్కడ నుంచి ముందర సర్కిల్ దాకా మొత్తం క్లోజ్ అయిపోతుంది. చిన్న 2 వీలర్ కూడా పోయే అంత గ్యాప్ ఉండదు. మా కాక చూడండి ఇంత కూల్గా నడుపుతున్నాడు. రోడ్డు కూల్గా ఉన్నా కానీ ఆయన స్పీడ్గా పోడు. అదే అమ్మ, చూడండి రోడ్డు ఎట్లా క్రాస్ చేస్తుంది ఆమె. ముందర జీబ్రా క్రాస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా. అక్కడికి వెళ్తే మంచి ఫుట్వేర్ కూడా ఉంది, పైనుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, గర్ల్ ఫ్రెండ్ బండి అయిపోయింది. తొందర పని కాక. మా కాక ఎంత చెప్పినా పోతలేడు. నా బాధ ఏంటంటే ఇప్పుడు మన అల్కజార్ ఎట్లుందో ఏమో. దానికి నాకు తెలిసి 5 days అవుతుంది కదా తీసుకుపోయిన ఆయన, మా అంజద్ భాయ్. ఆయన అయితే అసలు వెహికల్ పోయింది చూస్తాడు, కానీ దాని కండిషన్ ఎట్లుంది, నీట్గా ఉందా లేదా, మళ్ళీ ఇంజన్ ఎట్లుందో ఇవన్నీ చూడడు ఆయన. రఫ్ ఎట్లా అంటే పోయినామా, వర్క్ అయిపోయిందా, వచ్చేసినామా అన్నట్లు. ఇక్కడ మనం యూటర్న్ తీసుకోవాలి. నాకు తెలిసి ఆయన మామ చూడను, మామ నేను సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, అమ్మ బతికిపోయాను. మన అల్కజార్కి అయితే మెయిన్గా నా బాధ ఏంటంటే, మా అంజద్ భాయ్కి ఈ గుట్కాలు తినే అలవాటు ఉంటుంది. ఆ గుట్కాలు తినే వాళ్ళు ఏం చెప్తారంటే డైరెక్ట్ కార్ మీద పడేలాగా ఉంచుతారు కొంతమంది. అలా ఉమ్మివేయడం వల్ల బండి మొత్తం గలీజ్ అయిపోతుంది. చాలాసార్లు చెప్పిన అయినా వినడైనా. మళ్ళీ పోయింది లాంగ్ గోవా కాబట్టి ఇక కొంచెం తప్పని పరిస్థితి, మనం కూడా ఏమనలేము. ఇప్పుడైతే దగ్గరికి అయితే వచ్చేసాము. ఎలా ఉందో అని ఆతృత అయితే ఆగట్లేదు నాకు. కాక ఇక్కడ లెఫ్ట్ గల్లీలో పడిపోయి నాకు ఉందట అక్కడ. దగ్గరికి వచ్చేసినాము. ప్రస్తుతానికైతే ఆ సార్కి ఫోన్ చేశాను, అంటే సార్ వాళ్ళ రిలేటివ్స్ కదా, వాళ్ళ దగ్గర ఉంది కారు. ఆయనకు ఫోన్ చేస్తే రమ్మన్నాడు. లక్కీలు ఏంటంటే ఆయన ఇంటికాడ ఉన్నాడంట. పోయి కీ తీసేసుకొని, ఇదే ఏమైంది కాక, అబ్బా ఈడొకడు హారన్ కొట్టినా కూడా అట్నే అవుతారు.
వచ్చేసినాం. కాక ఇక్కడ ఆపేసి లిఫ్ట్లో అయితే పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ పైన సార్ అయితే వెయిట్ చేస్తున్నాడు నా కోసం. వెళ్ళి మన కార్కి తీసేసుకొని మళ్ళీ కిందికి అయితే రిటర్న్ అయ్యాను. కిందికి వెళ్తే మన అల్కసార్ అయితే ఎట్లా ఉందో ఏమో, -B1లో పెట్టారంట. చూడండి వచ్చేసాం. దేవుడా, మొత్తం మరకలే. ఇట్లా కొంచెం చీకటిగా ఉంది. ఇక్కడే ఇట్లా అనిపిస్తాయి, ఇంకా బయట కనుక అట్లా. అబ్బా చూడండి డోర్ అంతా. ఇప్పుడు మనం ఈ గడ్డ ఎక్కాలి చూడండి, స్ట్రైట్గా ఉంది గడ్డ అయితే. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కష్టం. ఇంకా చూడండి బయటకి అయితే వచ్చాము. ఇక చూడండి, నేను అనుకున్న డౌట్ గుట్కాలు చూడండి, డోర్ దాకా మొత్తం గబ్బు చేసేసాడు. వెనకాల ఇటు సైడు తీసుకొని ఫారెస్ట్లో పెట్టినట్టు చేసిండు. ఉండాలి చూడండి, బానెట్ పైన కూడా చూడండి. ఇట్లనే ఉంటుంది మా అంజద్ భాయ్ తోటి. ఏం చేస్తాం, ఇప్పుడు ఏం అనలేము. ఇట్లా పోయింది లాంగ్, మళ్ళీ అట్లనే ఉంచినామా పొద్దున మళ్ళీ తీసుకొచ్చేది నేనే. అదే లోపల స్మెల్ కూడా ఆయనకి. మళ్ళీ ఇంకొకటి సెంట్ అత్తర్ అనుకుంటా, అత్తర్ అనేవి కొంచెం ఆయన ఎక్కువ వాడుతూ ఉంటాడు. బండి మొత్తం అదే స్మెల్ వస్తా ఉంది, గుమ్ము ఉంది. వెళ్తున్నాం ఇప్పుడు మనము. చెప్పాలంటే ఇక్కడ రైట్ తీసేసుకుందాం. జర ఆగరంటే రోడ్ క్రాస్ చేయాలి. అక్కడ కూడా ఆగరు. వాళ్ళ బాధ వాళ్ళది, మనం వెళ్ళాల్సిన బాధ మనది. ఆగరు. ఆగరు. ఇలాగ అయితే రోడ్ అయితే క్రాస్ చేస్తాం. ఇక్కడ ఒక మధ్యలో ఒక షార్ట్ కట్ ఉండేది, అది ఆ రోడ్ వర్క్ జరుగుతుంది. దానివల్ల అలా మొత్తం లాంగ్ తిరిగిపోవాల్సి వస్తుంది సిచ్యువేషన్. ఇక్కడి నుంచి మనము ఇలా ఈ క్యాబ్ల నుంచి ఇటు రోడ్డు ఉంటుంది, ఇట్లా వెళ్ళామంటే తొందరగా సార్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఆ మధ్యలో అవి ఉండడం వల్ల స్టక్ అయిపోవాల్సి వస్తుంది. ఇదంతా తిరిగి పోవాలి. ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనం తీరా దగ్గరికి వచ్చాక మళ్ళీ ఇప్పుడు మన దగ్గర అట్లా ఉన్న సిగ్నల్ మళ్ళీ ఇది రెడ్ లైన్ పడింది. ఇక్కడ ఈ సిగ్నల్ దగ్గర ముందున్న వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటేనే ఎన్నుకున్న వాళ్ళు తొందరగా వెళ్తారు. కానీ ఎప్పుడైనా సిగ్నల్ దగ్గర ఒకటే ఉంటుంది. ముందున్న వాళ్ళు ఎప్పుడైనా చిన్నగా పోదాం సిగ్నల్ పడింది అన్నట్టు చూస్తారు. కానీ ఎన్నుకున్న వాళ్ళు అరే సిగ్నల్ ఎక్కడ పోతుందో అని టెన్షన్ ఎన్నుకున్న వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఉంది ప్రస్తుతానికి. చూడండి ఆ ముందర ఎక్స్ట్రీ కూడా రైట్ పోయినట్టు, రైట్ నుంచి పోయాడు. ఇక్కడ అసలు అరే మనకు సిగ్నల్ అయితే ఆఫ్ అయిపోయింది. అరే
4 వైపుల నుంచి వస్తూనే ఉన్నారు. మనం చూసేదేం లేక మనం కూడా రోడ్ క్రాస్ చేసాం. చూడండి మా రైట్ సైడ్ అయితే ఫుల్ జామ్ ఉంది. ఇక్కడ ఆపోజిట్ వచ్చేవాళ్ళు రైట్ వెళ్ళే వాళ్ళకి కొంచెం కూడా ఒక 2 మినిట్స్ కూడా ఆగనే ఆగరు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయి ఆ లైన్లో ముందుంటామని అనుకుంటారు. కానీ స్ట్రైట్గా వెళ్ళినా మళ్ళీ ముందర సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఉంది కాబట్టి అక్కడే ఆగాల్సి వస్తుంది. అయినా కానీ వాళ్ళు అట్లనే వస్తుంటారు. చూడండి ఇప్పుడు మనం కూడా రైట్ వెళ్ళాలి. రైట్ చూడండి ఆగరు. మనం ఇట్లా వాళ్ళని బలవంతంగా ఎంట్రీ అయితేనే ఆగుతారు. లేదంటే మనకి ఇంకా అక్కడే ఉండదు. చూడండి మనమైతే వచ్చేసాం సరౌండింగ్కి అయితే. అలగదారిని అయితే ఇక స్ట్రైట్గా వాషింగ్ చేయడానికే తీసుకెళ్తున్నాను. మా కాకా చూడండి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. మా కాక ఏంటంటే అక్కడ నన్ను డ్రాప్ చేసి వచ్చేసిండు. మా కాకా కూడా చూడలే. ఇప్పుడు చూడండి వాటర్ కొట్టి అట్లా పెట్టేసిన, అట్లా పట్టుకుంది మొత్తం మురికి అంతా. కొంచెం నానాక ఇట్లుంది. చూడండి ఇంకా వాటర్ కొట్టకుండా ఇంకా దారుణంగా ఉండే. చూడండి అందుకే ఉడకాలి. ఇక చూడండి వాషింగ్ అయిపోయాక ఎట్లా మరుస్తుందో చూడండి. గంట సేపు కష్టపడితే మళ్ళీ మన అల్కదార్ ఇట్లా నీట్గా అయిపోయింది. గంట సేపు. సో ఫ్రెండ్స్, గుట్కా నీళ్ళ వాళ్ళు కొంచెం కార్ల మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, నీట్గా ఉంచండి. ఇవాళ వీడియో ఇది. బై ఫ్రెండ్స్.